వెంటనే భీష్ముడి దగ్గరికి చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. ఏమని? తాత 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 తాత, ఏమిట్రా? మాకు ఈయనే చెప్పాలి, ఈయన దగ్గర మంచి విద్య ఉంది, మాకు వీళ్ళ గురువు కావాలి. వెంటనే భీష్ముడు చూచాట ద్రోణాచార్యుణ్ణి, నమస్కారం చేశాడు. అడిగాట, స్వామి మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి, మా కౌరవ పాండవులకు యుద్ధ విద్యలన్నీ నేర్పండి, మీ శిక్షణలో వీరు రాటుదేలాలి. చెప్పండి స్వామి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఫిక్స్ చేసేశారు. గవర్నమెంట్ పోస్టింగ్ వచ్చింది. ఎవరికి దొరుకుతుంది? ఆయనకు అదే ఆపత్తులో ఉన్నాడు. ఎక్కడ ఉద్యోగం లేదు, చేతుల్లో డబ్బు లేవు, విద్య ఉంది, ఉద్యోగం లేదు. టయానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆనాడు భరత వంశంలోకి ఉద్యోగం అంటే చిన్న విషయమా? అందుకే స్వామి అపద్యం క్రియతాం చాపో, స్వామి మీ బాణానికి అల్లికత్రాడు కట్టండి, అస్త్రశస్త్రాల యొక్క ఆ నేర్పు కూర్పు ఒకసారి మీకు ప్రదర్శించండి, చక్కగా మా భోగాలు అనుభవించండి, మా కౌరవ వంశంలో మా కురు వంశంలో మీరు ఆచార్యులై మా పిల్లలకు విద్యను నేర్పించండి, మీకు ఎంత జీతం ఇవ్వటానికైనా మేము సిద్ధంగా ఉన్నామో అని మాట్లాడినటువంటి భీష్మాచార్యుల వారిని చూచి ద్రోణుడు ఆనందపడినట్ట. వెంటనే సరే అని ఒప్పుకున్నట్ట.